హై గాయ్స్, ఈరోజు అయితే ఒక మంచి టాపిక్తో నేను మీ ముందుకు వచ్చేసాను గాయ్స్. ఈ వీడియోలో వచ్చేసి 2010 సంవత్సరంలో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అదే యూట్యూబ్ ఛానల్ని 2023 సంవత్సరంలో కొనసాగించవచ్చా, కొనసాగిస్తే అటువంటి ఛానల్స్కు 2023 ఆ యూట్యూబ్ పాలసీస్ ప్రకారం, న్యూ పాలసీస్ ప్రకారం మానిటైజేషన్ అయితే అవుతుందా అనేటటువంటి డౌట్ని అయితే ఈ యొక్క వీడియోలో మనం పరిశీలిద్దాం గైస్. ఈ యొక్క డౌట్ని చాలా క్లారిటీగా ఈ వీడియోలో ఒక డెడికేటెడ్ వీడియోలాగా చేయడానికి అయితే ఈ వీడియోని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను గైస్. చూడండి గైస్, 2010 సంవత్సరంలో మనం ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము అని అనుకోండి. 2010లో స్టార్ట్ చేసినప్పుడు ఆ యొక్క యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి మనము చాలా వీడియోలు అప్లోడ్ చేసి తొందరగా గెయిన్ అయితే అవ్వాలి అని అనుకుంటాము. ఆ విధంగా అయితే మనము 2010 సంవత్సరంలో యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాము కన్సిస్టెన్సీగా. మనం ఎప్పుడైతే యూట్యూబ్లో వీడియోస్ కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేస్తామో ఆ టైంలో మాత్రమే ఆ యొక్క ఛానల్ అయితే యాక్టివ్గా ఉంటుంది అని మనం అనుకుంటాం. ఎప్పుడు 2010 పాలసీస్ ప్రకారం. అదే 2010లో మనం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు ఆ యొక్క ఛానల్కు వ్యూస్ రాలేదు, మనకు ఎక్కువ వ్యూస్ రానందువలన మనము ఆ యొక్క ఛానల్ని అప్పుడు స్టాప్ చేసేసినాము. ఇప్పుడు సేమ్ అదే ఛానల్ని 2023 సంవత్సరంలో తిరిగి రన్ చేద్దాము అని అనుకుంటున్నారు. ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళని ఉద్దేశించే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఈ వీడియో యొక్క సందేశం, ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏమిటి అని మీకు అర్థమవుతుంది గైస్. అలాగే 2023 సంవత్సరంలో ఆ పాత ఛానల్ని కొనసాగించాలి అంటే మీరు ఫస్ట్ చేయవలసిందల్లా ఈ సంవత్సరంలో ట్రెండ్కి సంబంధించినటువంటి వీడియోస్ని కంటెంట్గా ఎంచుకొని ఆ యొక్క కంటెంట్ను 2023 సంవత్సరం వీడియో ఛానల్లో మీరు అప్లోడ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీరు కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేయడం వలన 2023 యూట్యూబ్ న్యూ పాలసీ ప్రకారము ఎవరి ఛానల్ అయితే కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేసి యాక్టివ్గా ఉంటారో వాళ్ళ యొక్క ఛానల్కు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అయితే 2023 సంవత్సరంలో జరుగుతుంది గాయస్. ఈ విధంగా చేయడం వలన మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినది ఏమంటే అది ఛానల్ 2010లో స్టార్ట్ చేసి ఉండవచ్చు, లేకుంటే 2023లో స్టార్ట్ చేసి ఉండొచ్చు. బట్ అటువంటి ఛానల్ ఎప్పుడైనా కూడా కానీ 4K వాచ్ అవర్స్ 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన వెంటనే మనకు మానిటైజేషన్ అయితే అవుతుంది గైస్, యాజ్ పర్ యూట్యూబ్ న్యూ పాలసీస్. అందులో ఎటువంటి డౌట్ అయితే ఉండదు గైస్. బట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకొని చేయవలసిందల్లా ఒకటే, 2023లో వచ్చేసి కన్సిస్టెన్సీని యూజ్ చేయాలి. కన్సిస్టెన్సీ అంటే యాజ్ ఎ షెడ్యూల్గా ఒక వీడియోస్ని, ఒక టాపిక్ని ఎంచుకొని దాని షెడ్యూల్ ప్రకారం దాని మీద మనం ఒక వీడియోస్ను రూపొందించడం వలన అయితే మన యొక్క ఛానల్లో గ్రోత్ అయితే ఈజీగా పెరుగుతుంది గైస్. బట్ మీరు ఇక్కడ చేస్తున్నటువంటి తప్పును ఒకసారి మనం తెలుసుకుంటే ఆ తప్పు ఏమిటంటే, మనం పెట్టేటటువంటి వీడియోస్ ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీగా ఉండవు. ఒకరోజు వీడియో చేస్తాము, మరుసటి రోజు వీడియో చేయకుండా వదిలేస్తాము. ఆ విధంగా చేయడం వలన మనకు వీడియోస్లో కన్సిస్టెన్సీ ఉండదు. సో మీరు ఎప్పుడన్నా కూడా కానీ వీడియోస్ చేసేటప్పుడు మీ యొక్క వీడియోలో కన్సిస్టెన్సీ ఉండేటటువంటి వీడియోస్ని పెట్టడం వలన ఛానల్ అయితే గ్రోత్ చాలా ఎక్కువగా ఉంటుంది గైస్. అదేవిధంగా మానిటైజేషన్ విషయానికి వస్తే 2023 సంవత్సరంలో కానీ లేదంటే 2010లో స్టార్ట్ చేసిన ఈ విధంగా చేయడం వలన గైస్ మన యొక్క ఛానల్ అయితే 2023 సంవత్సరం కూడా మానిటైజ్ అవుతుంది గైస్. ఈ వీడియో మీకు నచ్చింటే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను పెట్టేటటువంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీరు నోటిఫికేషన్స్ రూపంలో అయితే ఈజీగా పొందగలుగుతారు గైస్.